అందరికి ఇట్స్ డే 2 ఇన్ గోకర్ణ. ఈరోజు చాలా వర్షం సన్ రైజ్ కోసం అని చెప్పి లేచినాం అనమాట. కానీ చాలా వర్షం పడుతుంది, అసలు అప్పుడు తడిచిపోయినాము. ఇప్పుడైతే రెడీ అయ్యి ఇంకా మృదేశ్వర్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాము. కానీ చూడండి ఎంత వర్షం పడుతుందో, అందుకే ఇట్లా ఆగిపోయినాం అనమాట. చూడాలి మా ప్లాన్స్ అన్ని ఏమైతే ఏంటి అని చెప్పి గోకర్ణ. సో మేమైతే లగేజ్ మృదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కొంచెం వర్షం అయితే తగ్గింది. 9:11 అవుతుంది. మేము మార్నింగ్ 6:30 అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నాం. బట్ చాలా పంచువల్ ఉంటాం కదా ఎప్పుడైనా ట్రిప్స్ కి వస్తే, అంత పంచువాలిటీ తోటి ఇప్పుడు మేము 9:11 అట్లా బయలుదేరుతున్నాం అనమాట మృదేశ్వర్. ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ అంతా సాల్ట్ అనమాట. సో వాటర్లో నుంచి సాల్ట్ అట్లా తీసి కుప్పలు కుప్పలుగా పెడుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే అదైతే సాల్ట్ అని నేను అనుకుంటున్నాను. చూడండి ఒకసారి మీరు కూడా. మేము హునావర్ బ్యాక్ వాటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ బోట్ రైడింగ్ వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ చాలామంది ఉండే అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగి ఒకవేళ బోట్ రైడ్కి వెళ్తున్నామని తెలిస్తే వాళ్ళే మనల్ని తీసుకెళ్తున్నారు. అట్లా మమ్మల్ని ఒక అతను లీడ్ చేస్తున్నారు అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. మేమైతే ఇంకా ఆయన ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ చూడండి బోట్ కనిపిస్తుంది కదా, అటు వెళ్ళాలని చెప్పి ఆరో కూడా ఉండే. సో అట్లా వెళ్ళిపోతున్నాం మేము. హలో అందరికీ, మేము హోనావర్ వచ్చినాం. ఇక్కడ బోటింగ్ ఉంది చూడండి. 1 అవర్కి ఒక ప్రైజ్ ఉంది, 1.5 అవర్కి ఒక ప్రైజ్ ఉంది. 1 అవర్ అయితే 1500 అంట. లేదు, 1 అవర్ అయితే 1500 అంట, 1.5 అవర్ అయితే 1800 అంట. అసలు ఏమేమి కవర్ చేస్తారు ఏంటి అని మాట్లాడుతున్నారు. సో దాన్ని బట్టి వెళ్తాము. సో ఈ బోట్స్లో వెళ్తామంట. మనకి ఒక ప్రైవేట్ బోట్ ఉంటుంది. సో ఇది లొకేషన్. తెలుగు హిందీ भी आता नहीं आता. ఓకే, సో ఇట్లా వచ్చేసినాం. మేమైతే 1.5 అవర్ స్లాట్ అయితే తీసుకున్నాము. సో మాకు 1.5 అవర్కి 1200 అని చెప్పిండు. ఫస్ట్ 1800, 1500 అని అట్లా చెప్పి ఇంకా లాస్ట్కి అయితే 1200 చేసినాడు అనమాట. మీరు కూడా ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా బార్గెన్ చేయండి, సో దట్ వాళ్ళు తక్కువ చేస్తారు ఖచ్చితంగా. అండ్ మేమైతే 6 మెంబర్స్ ఉన్నాము. ఇంకా మేము బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాము. కొన్ని బోట్స్లో అయితే మ్యూజిక్ కూడా ఉండే అనమాట. మేమైతే అది చూస్ చేసుకోలేదు. నాకు అంటే ఇతను లీడ్ చేసినాడు కాబట్టి ఇతని బోట్లో అయితే మ్యూజిక్ సిస్టమ్ అదంతా ఏం లేకుండే. కొన్ని బోట్స్కి అయితే ఉండే. కొంతమంది అయితే మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ వెళ్ళినారు. మంచిగా అనిపించింది రైడ్. ఆ కొబ్బరి తోటలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఒక పాయింట్ దగ్గర ఆపేస్తాడనమాట. దాని కొంచెం ముందు వెళ్తే అది కేరళ అంట. సో అట్లా అది ఆ పాయింట్ కూడా చూపించింది అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. 1.5 అవర్ అయితే తెలియకుండానే అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము ఈ బోట్ రైడ్ని. మధ్యలో ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారనమాట. సో అక్కడ మనం ఏమన్నా తినొచ్చు. సో మమ్మల్ని ఒక పాయింట్ దగ్గర ఒక 15 మినిట్స్ ఆపేసినాడు అనమాట. ఫొటోస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు, వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఫొటోస్ తీయడంలో. మాకైతే కొన్ని ఫొటోస్ క్లిక్ చేసినాడు అతను, చాలా బాగుండే, నాకు మస్తు నచ్చినాయి. అండ్ ఒక దగ్గర లోటస్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా మంచి ఫొటోస్ వస్తాయని చెప్పిండు అనమాట. సో మేమైతే అట్లా లోటస్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో లొకేషన్స్ అవన్నీ చుట్టుపక్కల చూస్తుంటే అయితే భలే అనిపించింది. చాలా హ్యాపీ అయిపోయినాం మేమైతే. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం రైడ్ని అయితే. ఇక్కడ లోటస్లు ఉంటాయని వచ్చినాం, బట్ లోటస్ అయితే లేవు. లోటస్ వ్యూ ఆ పాయింట్ ఇప్పుడైతే లోటస్ లేవంట. సో ఈ పాయింట్ వరకు అయితే వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాం. మాకు బోట్ రైడ్కి వచ్చిన అతనైతే చాలా మంచోడు ఉండే.
కొంచెం దగ్గరికి వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ పాయింట్ కనిపించింది అనమాట. యాక్చువల్గా అయితే మేము చూస్ చేసుకున్న ప్యాకేజ్లో అది కవర్ అవ్వదు, బట్ మేము అడిగినందుకు ఆయన కొంచెం ముందుకు కూడా తీసుకెళ్ళి చూపించినాడు అనమాట. బాగా అనిపించింది. ఆయన ఫొటోస్ కూడా క్లిక్ చేసినాడు చాలా ఓపికతోని, అండ్ ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినుండే. అట్లాంటి వాళ్ళు మనకి గైడ్గా దొరికితే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు లైక్ అన్నోన్ పర్సన్స్కి ఏదైనా చిన్న పిల్లలు కనిపిస్తే హాయ్ చెప్పడం అలవాటు? మన 90s కిడ్స్కే తెలుస్తుంది ఇది. సో అక్కడ ఒక పాప కనిపిస్తే మేము హాయ్ చెప్తున్నాం అనమాట. సో ఆమె కూడా తిరిగి హాయ్ చెప్తుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే మ్యాంగోస్ తీసుకున్నాము. సో కార్లో పెట్టే ఆప్షన్ లేకుండే ఇంకా ఏం చేస్తామని చెప్పి అక్కడే తినేస్తున్నాం అనమాట మ్యాంగోస్. అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చాలా ఆకలిస్తుండే. ఒక పాయింట్లో అయితే పాపికొండలు వెళ్ళినప్పుడు కూడా మనం బోట్ రైడ్ చేస్తే ఇట్లానే అనిపిస్తుంది కదా. నాకైతే పాపికొండలది గుర్తొచ్చింది. నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన పాపికొండలకి. సో అప్పుడు కూడా ఇంట్లోనే ఉండే. సో అదే గుర్తొచ్చింది అనమాట నాకు. నవ్వు. సో చూసేసారు కదా వ్యూ అంతా ఎంత బాగుందో. మేమైతే వ్యూని ఎంజాయ్ చేసినాము. బోట్ రైడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంకా మృదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మీరు ఎవరైనా గోకర్ణ వస్తే హోనావర్ బ్యాక్ వాటర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. బోట్ రైడ్కి అయితే ప్రైజెస్ చాలా చెప్తున్నారు, బట్ ఒకసారి మీరు బార్గెన్ చేస్తే తక్కువ చేస్తారు. సో చూడండి. అండ్ మేమైతే ఇంకా మృదేశ్వర్కి రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మేమైతే మృదేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మాకు ఆప్షన్ లేదు, అందుకే ఇంక ఇట్లానే వెళ్ళిపోతున్నాం అనమాట. స్కార్ప్ ఇట్లా వేసేసుకొని. మేము మృదేశ్వర్కి రీచ్ అయ్యేటప్పటికి 1:30 అట్లా అయిందనమాట. ఎగ్జాక్ట్ 1కి గుడి అయితే క్లోజ్ అయిపోయిందంట. ఇంక మళ్ళీ 3 o'clock ఓపెన్ చేస్తా అని చెప్పినారు. అప్పటి వరకు ఇంకా చేసేది ఏముంది అని చెప్పి లంచ్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ వచ్చేసి పైన శివుడు స్టాచ్యూ ఉంటుంది కదా, ఆ స్టాచ్యూ అయితే చూసుకున్నాం అనమాట. సో అట్లా అయితే మాకు 1.5 hour అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా గుడి అయితే ఓపెన్ అయిందనమాట. నేను ఒక 5-6 years బ్యాక్ వెళ్ళినప్పుడైతే మృదేశ్వర్ దగ్గర ఎక్కువ ఇంత డెవలప్డ్ అయితే లేకుండే. అసలు ఇప్పుడు చాలా డెవలప్ అయింది. దాని పక్కనే బీచ్ అయింది. అసలు చాలా మారిపోయింది అనిపించింది. 5 years బ్యాక్ అయితే ఇంత నీట్గా అసలు లేకపోతుండే బీచ్ అయితే. అసలు చాలా మురికి ఉంటుండే. ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది అసలు. అంటే చాలా ఎండ కొడుతుంటే ఇట్లా స్కార్ఫ్ వేసుకొని నేను మా ఆయన నడుస్తున్నాం. చాలా రష్ ఉండే మృదేశ్వర్ టెంపుల్లో. ఫైనల్లీ దర్శనం అయితే వేసుకున్నాం. ఒక 15-20 minutes దర్శనం అయితే అయిపోయింది. మేము చాలా 1.5 hour అట్లా పడుతుందేమో. ఇంకా ఇప్పుడు ఉడిపికి వెళ్దాం అనుకుంటున్నాము. మేమైతే ఉడిపికి స్టార్ట్ అయిపోయినాము. మాకు మృదేశ్వర్ నుంచి ఉడిపి ఒక 3 hours అయితే చూపించింది. మేము వెళ్ళేసరికి యాక్చువల్గా అయితే సన్సెట్ టైం వరకు వెళ్ళాలి. లైట్ హౌస్ బీచ్ అని ఉంటుంది, ఆ బీచ్కి వెళ్దామని చెప్పి మేము అనుకున్నాము. బట్ సమ్హౌ ఉడిపికి ఎందుకు వెళ్ళామనే ఫీలింగ్ కూడా ఒక పాయింట్లో అయితే వచ్చింది. అనవసరంగా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నామా అని అనిపించింది. అనుకోని ప్రయాణాలు కూడా మన మంచిగా అవుతాయి కదా. మేమైతే ఉడిపిలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ చేసినాము. ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఆన్ ది వేలో మాకు ఇట్లా ఒక స్టోన్ కైండ్ ఆఫ్ బీచ్ కనిపించింది. చాలా బాగుండే స్టోన్స్ అయితే. అక్కడ కొంచెం సేపు ఆగి అట్లా సన్సెట్ చూసుకొని మళ్ళీ ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయినాము.
ఫైనల్లీ ఉడిపి అయితే రీచ్ అయిపోయినాం. ఒక మాల్పి బీచ్ అయితే వెళ్ళిన రోజైతే కవర్ చేసుకున్నాం అనమాట. సో మేము ఉడిపిలో ఎట్లా స్పెండ్ చేసినాం ఏంటి, అసలు రూమ్ వెతుక్కోవడానికి ఎంత టైం పట్టింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మీరు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ దే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.